ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా మరొకసారి శుభాభివందనాలు. దగ్గరలో మనకి ఉగాది కూడా ఉంటుంది, పరాభవనామ సంవత్సరం. అలాంటి శుభ సందర్భంలో మనకి ఒకదాని వెనుక పండుగలు వస్తున్నాయి. అందులో ఈరోజు విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మనం అంటే ప్రతినిత్యము మనకి ఒక శుభయోగాలు, అలాగే మనం చేసేటువంటి పూజలు పునస్కారాలు, మన పాపనాశనాన్ని పొందుకునేందుకు ఉత్తమమైనటువంటి కొన్ని మార్గాలు, ఇలా అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లోనే ఒక ముఖ్యమైనటువంటిది మనకి 6వ తేదీ వస్తున్నటువంటి ఒక పండగ. చాలా మంచి విజయాన్ని ఆనందాన్ని పొందుకునేటువంటి పండగది. ఏ పని చేసినా అనుకూలంగా మలుచుకోగలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి పండగ. మీకు విద్య గురించి కానీ, ఉద్యోగ ప్రాప్తి గురించి కానీ, వివాహాటంకాల నివృత్తి కొరకు కానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల సమస్యలు, పిల్లలు లేనివారు, అలాగే ముఖ్యంగా బుద్ధి చాంచల్యంతో బాధపడుతున్నవారు, కాంట్రాక్టర్లకి, వ్యాపారస్తులకి ముఖ్యమైనటువంటి పండగ చెప్పొద్దు. ఏ పని విషయాన్ని సరే ఆటంకాలు తొలగిపోవడానికి ఈ పండగ మనకి విశేషంగా కలిసి వస్తుంది. ఒక పావు గంట సేపు ఆ స్వామివారితో మనం అనుసంధానమైతే సమస్తమైనటువంటి విజయ తీరాలకి మనం చేరుకోవచ్చు. అటువంటి ముఖ్యమైనటువంటి పండగ ఈరోజు 6వ తేదీ మార్చి నెల 2026 శుక్రవారం రోజున మనకి విశేషమైనటువంటి పండగ. అందరము ప్రతి మాసం చేసుకునేదే సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి మనకి ఈరోజు విశేషంగా ఉదయకాలంలో హస్తా నక్షత్రం ఉంది, సూర్యోదయంలో హస్తా నక్షత్రం ఉంది. ఇంటిలో మీరు సంకష్టహర చేసుకున్న వారు కాస్త అష్టోత్తరనామం అంటే సాయంకాలం చేయాలి కదండి. ఆ సంకష్టహర ప్రదోషకాలంలో పూజ కదా, మరి ఈరోజు హస్తా నక్షత్రం ఉదయం ఉంది కదా, అందుకే ఇంట్లో మనము గణపతిని 108 నామాలతో పూజించండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః అన్నటువంటి నామాలతో ఆ స్వామి వారిని ఇంట్లో పొద్దున్నే, హస్తా నక్షత్రంతో విశేషం మనకి చతుర్థి ఇంకా విశేషమైనది. శుక్రవారం అయింది, తల్లిగారి వారం, అదే బుజ్జయ్య వాళ్ళ తల్లివారి వారం కదా, శుక్రవారం అమ్మవారి వారం. అటువంటి శుభమైన వారంలో పొద్దున్నే మనం గణపతిని ఆరాధన చేసుకొని సాయంకాలం వరకు నక్తముగా ఉంటూ స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకాలతో పంచామృతంలో గరిక, అలాగే స్వామివారికి మారేడు దళ మాల, ఉమ్మెత్త పువ్వులు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని కాస్త వడపప్పు, పాయసం, పానకము, చెరుకు ముక్కలు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకొని స్వామివారి సన్నిధికి వెళ్ళి, ఎక్కడ ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ గణపయ్యని, ఆ బొజ్జయ్యని మనం తప్పకుండా అభిషేకాదులు చేసి ప్రదోషకాలంలో, ఆ ప్రదోషకాల సమయంలో స్వామివారికి గరికమాల వేస్తూ అష్టోత్తర నామాలతో గరిక పూజ చేసి, గరికలు సమర్పణ చేసి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదాని ఆ స్వామిని మనం మనస్ఫూర్తిగా మోదకాల సమర్పణ చేసి, ధూప దీప నైవేద్యాలు సమర్పణ చేసి స్వామివారికి మంగళహారతి ఇస్తే 21 సార్లు గుంజులు తీసి ఆ స్వామి వారిని సేవించిన వారికి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం విద్యా సంబంధ విషయాల్లో పిల్లలు చదువు కోసం రెడీగా ఉన్నారు, పరీక్షలు రాస్తున్నారు. అటువంటి అన్ని పరీక్షల్లో అన్ని రాసుల వారు కూడా విజయం సాధించాలి, బెస్ట్ ర్యాంక్ రావాలి. మన ప్రతి పిల్లవాడికి, అమ్మాయికి ఎల్కేజీ నుంచి ఎంటెక్ వరకు, ఎంఎస్ వరకు ఉన్నతమైనటువంటి విద్యా ప్రాప్తి కొరకు గణపతిని ఈరోజు మనం స్పెషల్గా పూజించాలి. తదుపరి చిత్తా నక్షత్రం వచ్చేసి మనకి 9:40 తర్వాత 9:10 తర్వాత మనకి చిత్తా నక్షత్రం వచ్చేసింది. అది కూడా ఆయనకి అద్భుతమైనటువంటి నక్షత్రం. ఆ సమయంలో మనం స్వామివారిని పూజించడం ఇంకా విశేషం. కాబట్టి 6/3/2026 శుక్రవారం రోజున సాయంకాల సమయంలో స్వామివారిని పూజ చేసి వీలైతే 108 మోదకాలతో గణపతి మూలమంత్ర హోమం చేసుకోండి. లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం. ఆ లక్ష్మీ గణపతి మూలమంత్రంతో హోమం చేసిన వారికి తప్పకుండా ఆ యొక్క అగ్నిహోత్రుడు, ఆ యొక్క పరమేశ్వరుడు మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని, కష్టనాశనాన్ని, దుఃఖనాశనాన్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, ధైర్యాన్ని, విద్యా విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో విజయాన్ని అందించగలిగే అవకాశం, సంతాన యోగం, బుద్ధి చాంచల్యం నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని కలిగిస్తాడు. అటువంటి దివ్యమైనటువంటి మహాపుణ్యమైన రోజు సంకష్టహర చతుర్థి. ఈరోజు ఎవరెవరైతే ఆ స్వామివారిని సేవిస్తున్నారో వారందరూ కూడా సమస్తమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందుకొని
ఆ పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్య సహిత ఆ యొక్క వినాయకుడి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కాబట్టి సాయంకాలం పూట తప్పకుండా ఇవి చేసి మీరు సమస్త విజయాలు పొందాలని కోరుకుంటూ, వీలైతే సాయంకాల సమయంలోనే ఒక 10 మందికి అన్నదానం చేయండి. ఎందుకంటే పూజ అనంతరమే మనం భోజనం చేయాలి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరైనా సరే తప్పనిసరిగా ఒక 2-3 బీదవారికి, బ్రాహ్మణుడికి అన్నదానం చేసి, స్వయం పాకదానం చేసి అప్పుడు మీరు భోజనం చేయండి. సంపూర్ణటువంటి ఆ గణపతి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. సమస్త ఆటంకాల నివృత్తి కలుగుతుంది. ఏదైనా రాజకీయ రంగంలో కానీ ఇతరత్ర విజయాలు పొందాలనుకుంటే కూడా ఈరోజు పూజ చేయండి. విజయం మీ దరి చేరుతుంది, ఇందులో సందేహం లేదన్న విషయాన్ని గమనిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.